హాయ్ ఎవ్రీవన్, సింపుల్గా వెజ్ పులావ్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం. దీనికి కాంబినేషన్లో పెరుగు చట్నీ ఉంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదనమాట. ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఒక స్పూన్ ఆయిల్, అలాగే 2 స్పూన్స్ నెయ్యిని తీసుకొని అది వేగిన తర్వాత హోల్ బిర్యానీ స్పైసెస్ వేసుకోండి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అది కూడా వేగిన తర్వాత మనకి వెజ్జెస్ ఏవైతే యాడ్ చేసుకోవాలనుకుంటున్నామో అవైతే యాడ్ చేసుకొని కలుపుకోండి. తర్వాత కొంచెం ఉప్పును వేసుకొని ఇవన్నీ మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా మగ్గిన తర్వాత ధనియాల పొడి, బిర్యానీ మసాలాను అయితే వేసుకొని అవి కూడా బాగా వేగిన తర్వాత మనం ఉడికించుకున్న స్వీట్ కార్న్ అలాగే బియ్యాన్ని వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఒక గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర అయితే కనుక వాటర్ తీసుకోండి. ఇలా వాటర్ తీసుకున్న తర్వాత సాల్ట్ అడ్జస్ట్ కాకపోతే సాల్ట్ని కూడా వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీరని అయితే కలుపుకోండి. ఒక 10 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసుకొని చూసుకుంటే మనకు కొంచెం చెమ్మ ఉంటుంది. ఆ చెమ్మను ఇంకో 2 మినిట్స్ అయితే కనుక ఉడికించుకుంటే మనకి సింపుల్గా వెజ్ పులావ్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, సూపర్ అంటే సూపర్ టేస్ట్తో వస్తుంది అనమాట.